పట్టాభిరామరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా, ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు. వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి అనే వ్యక్తి రవికుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు. ఈ పార్టీ కనీసపాటి పరిజ్ఞానం కూడా లేకుండా, కనీసపాటి సమాచారం లేకుండా నీ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ ధురంధరుడు చెప్పాడు, కొత్తగా మిడిమిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్రాంత్ రెడ్డి చెప్పాడు, మాకైతే తెలియదు. కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు. అనవసరంగా వచ్చాడు, సంబంధం లేకుండా వచ్చాడు. ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు, మరీ ముఖ్యంగా ఎలక్షనీరింగ్ జరిగేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి కొమ్ము కారు. సాయనా, నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లే, ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవడంటే వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు. నువ్వు నమ్మబాక, నెల్లూరు జిల్లా నాయకులను అసలే నమ్మబాక, వాళ్ళ మాటలు నిజం అనుకుని ఏదంటే అది మాట్లాడేసి పాపం అబాసు పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయానికి తెలియపరుస్తుంది. ఇకపోతే నిన్నటి రోజున రూప్ కుమార్ యాదవ్ రౌడీ షీటర్ ప్రజల్ని, ఓటర్లని, అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మేము పోలీస్ అధికారులకి, ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మాట్లాడాడు మా సాయన. పాపం అన్నా సాయన, ఈ రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, 3 మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక పరిశీలకుడుగా కావచ్చు, ఎర్రగొండపాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేసింది, కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకుగా పనిచేసింది. ఈ రౌడీ షీటరే నువ్వు ఏదైతే ఆరోపిస్తున్నావో, నేను రౌడీ షీటర్నా? ఒక్క కేసు ఉందా నా మీద అని అడుగుతున్నా. ఒక్క కేసు, కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న ఆయన పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయన్నా. నా మీద ఏం కేసులు లేవు. బహుశా నీకు తెలిసినట్లే, నేను రౌడీ షీటర్ని కాదు, ఏ షీటర్ని కూడా కాదు. ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా మీరు కొండేపికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా ఎర్రగొండపాలెం అబ్జర్వర్గా పెట్టింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా కడప జిల్లాలో జగనన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నా. అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయన్నకి తెలిసినట్లే, మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుస్తున్నా.